దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, కొద్ది సమయాన్ని దేవుని యొక్క పాద సన్నిధిలో మనం గడుపుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటనగా, ఆయన నామం పేట మనము ఆయనది ఏది అడిగినా దాన్ని అది అనుగ్రహిస్తాడనేటువంటిది. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు మేలు చేస్తుంది. యేసయ్య కృపా సన్నిధి ఎంతో మేలు చేయగా ఈ కార్యక్రమాలను మీ ఎదుటికి మేము తీసుకుని రాగలుగుతున్నాం. అనేకుల ప్రార్థన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. అనేకుల ప్రార్థన మమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది. అనేకుల ప్రార్థన మీకు దీవెనకరంగా ఈ పరిచర్యను తీసుకుని వస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం వెళదాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నీ ప్రజలతో నేను మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఈ బిడ్డలు మీరు దర్శించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు ఎరిగిన వాడు నాయన, నువ్వు చూస్తున్న దేవుడు గనక నీ బిడ్డల పరిస్థితులు చక్కదిద్దండి. సమాధానంతో కొద్ది నిమిషాలు ఈ మాటలు వినగలిగినట్లుగా సానుకూల పరిస్థితులు వీరికి దయచేయండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆమేన్ అని చెప్దాం. మంచిది. మరొక మారు యేసునామములో మీకు వందనాలు. దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి మనం వెళదాం. యేసయ్య నిన్ను స్వస్థపరచు దేవునిగా నువ్వు ఎలా తెలుసుకోగలవు అనే అంశంతో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. యేసయ్య నిన్ను స్వస్థపరచు దేవునిగా నువ్వు ఎలా తెలుసుకోగలవు? దేవుని విషయాలకు వస్తే మనుషుల జ్ఞానం చాలా తక్కువ. ఈ లోపాన్ని బట్టి సాతాను నీలో అవిశ్వాసాన్ని, అనుమానాన్ని విత్తి దేవునికి చెందనివ్వకుండా చేస్తాడు. దేవుని యొద్దకు రానివ్వకుండా ఆపుతాడు. దేవుని కార్యాలను నమ్మనివ్వకుండా చేస్తాడు. దేవునిపై ఆధారపడకుండా చేస్తాడు. యేసయ్య శక్తిలో లోపం లేదు. నమ్మలేని నీలోనే ఉంది. సాతాను అనేకులను వంచి మోసగించి అందమైన అబద్ధాలను తెలియజేస్తాడు. వారు చెప్పేదంతా అబద్ధం, అంత మోసం, ఏమీ కాదు. ఇంతకన్నా గొప్పవాళ్ళు చెప్పే మాటలు ఎన్నో విన్నా నువ్వు. ఇలాంటి వారికంటే ఇంకా గొప్ప వాళ్ళే చూసా నువ్వు. ఏమీ ఉండదు, నువ్వేం కంగారు పడుకో, నిదానంగా ఉండి అంతే అని చెప్పి అపవాది మనలను సముదాయిస్తూ మనలను అణిచిపెడుతూ ఉంటాడు. యేసయ్య శక్తుల లోపం లేదు. దేవుని బిడ్డలారా, నీ నమ్మకం లేని లోపం ఉంది. ఎందుకంటే బయలుపరచబడిన దానిని పరలోకం బంధించదు. మరొకసారి విని మాట, బయలుపరచబడిన దానిని పరలోకం బంధించదు. యేసయ్య నీకు రక్షకునిగానే తెలిసేమో, పరమ వైద్యునిగా తెలియదేమో. ఆయన పరమ వైద్యుడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినవాడు. ఈ వైద్యులైతే మందులిచ్చి మనుషుల్ని బ్రతికిస్తారేమో కానీ ఆయన మాట చేత, ఆయన స్పర్శ చేత, ఆయన మహిమ చేత ఆయన అనేకులను బ్రతికించాడు. నీవు ఆయన మాట చేతనే బ్రతుకుతున్నావు. పాపము నుండి నువ్వు విమోచించబడ్డావంటే ఆయన మాట చేతే. పిశాచిగా ఉన్న నీవు విశ్వాసిగా మారావంటే ఆయన మాట చేతే. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరచబట్టే ఈ రోజున నీవు దేవుని బిడ్డవని పిలువబడుతున్నావు. యేసు రక్తము చేత నువ్వు కడగబట్టను బట్టి మాత్రమే తండ్రి నాయనను మొరపెట్టే ఆ కుమారుని ఆత్మను పొందుకొని దేవుని బిడ్డగా నీవు జీవించగలుగుతున్నావు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు వ్యక్తిగతంగా ఎరిగిన వ్యక్తిగా ఉంటే నీవు స్వస్థతను పొందుతావు. యేసయ్య నిన్ను స్వస్థపరిచే దేవునిగా ఎలాగో నువ్వు తెలుసుకుంటావు అనంటే యేసయ్యతో అనుబంధాన్ని పెంచుకుంటే. చూడండి, లోక సామెత ఒకటి ఉంది, 6 నెలల సహవాసం చేస్తే వారే వీరవుతారట కదా. 6 నెలల సహవాసం వారే వీరవుతారట. దేవుని బిడ్డలారా, స్వస్థపడుట అనేది దేవుని చిత్తం. ప్రతి పరిస్థితిలో స్వస్థపరచుట అనేది దేవుని చిత్తం. నీకు కలిగిన రోగాన్ని స్వస్థపరచడం అనేది దేవుని చిత్తం. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు.
మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ఇలాగ రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటున్నాడు. ఆరోగ్యం అనేది శత్రువు యొక్క పీడనం వలన వస్తుంది, అనారోగ్యం అనేది శత్రువు యొక్క పీడనం వల్ల వస్తుంది, అనారోగ్యము సాతాను ద్వారానే వస్తుంది. కానీ యేసయ్య నీ బలహీనతలను ఎరిగినవాడు కనుక యేసు నామంలో నీకున్న బలహీనతను నువ్వు గద్దించాలి. యూ హ్యావ్ టు రిబ్యూక్ యువర్ వీక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామంలో ఎప్పుడైతే నీకున్న బలహీనతను నువ్వు గద్దించడం మొదలు పెడతావో నీలో ఉన్న బలహీనత నీ శరీరాన్ని విడిచిపోతుంది. అమ్మాయి నాకు చాలా నీరసం వచ్చేసింది అన్నావు అనుకో, నేను చాలా బలహీనం అయిపోయాను అన్నావు అనుకో, నీ బలహీనత నిన్ను బంధిస్తుంది. నీ బలహీనత చేత నువ్వు బంధించబడిపోయి ఉంటావు. కానీ నా బలహీనతలన్నిటినీ యేసయ్య అనుభవించాడు. యేసు నామములో నాలో ఉన్న బలహీనత బయటకు పో అని ఎప్పుడైతే నువ్వు నీ బలహీనతను గద్దించడం ప్రారంభించావో అప్పుడు నీ బలహీనత నేను విడిచి వెళ్ళిపోయి నూతనమైనటువంటి శక్తి నీలో కలుగుతుంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా నూతన బలం అనేటువంటిది యేసు నామములో నీకు కలుగుతుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, భక్తుడైనటువంటి మోషే రాస్తున్నాడు ఏమనంటే, కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు. ప్రాణముల గురించి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారు. ఎలా బాగుపడతారండి? ప్రాణాల గురించి ఆశ విడిచిన వారు ఎలా బాగుపడతారనంటే, అవును, యేసు నామములో ప్రార్థన చేయటం వలన. ఎన్నో సాక్ష్యాలు. మా సహోదరుడికి నాకంటే చిన్నవాడు నా తమ్ముడికి లేక ఒక కుమార్తె పుట్టింది, ప్రేమచ్యూర్ బేబీ. 2 కాన్పులు పోయాయి. 3వ కాన్పులో అమ్మాయి ఎంత ఉందంటే 750 గ్రాములు ఉంది. ఎంత చిన్న పిల్లలా ఉంది. పిల్లల ఆసుపత్రిలో పెట్టినప్పుడు ఆ డాక్టర్ గారు అంటున్నాడు, పాస్టర్ గారు ఈ బిడ్డ చనిపోతే తీసుకెళ్ళిపోండి అంటున్నారు. నేను అంటున్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, మీరు వైద్యం చేయండి. బ్రతికితే దేవుని కొరకు సాక్షిగా ఉంటుంది, బ్రతుకుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది, అందుకే నేను మీ దగ్గర తీసుకొని వచ్చాను. చేయండి, మీరు వైద్యం చేయండి, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే వచ్చి నేను చేతులెత్తి ప్రార్థన చేసేవాడిని. ప్రతి సాయంకాలం చేతులెత్తి ఆమె కొరకు ప్రార్థన చేసేవాడిని. చేతుల నుంచి ప్రార్థన చేసేవాడిని. ఆయన సీసీ కెమెరాలు చూసుకుని నవ్వుకునేవాడట, చచ్చిపోయే దానికోసం ఈ పాస్టర్ గారు ఎంత ఆశగా ప్రార్థన చేస్తున్నాడు అని. 5 రోజుల తర్వాత ఆ డాక్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు పాప చాలా ఆరోగ్యంగా ఉంది, మీరు తీసుకుని వెళ్ళండి, తల్లి పాలు పట్టించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారు. 2010వ సంవత్సరంలో నేను హైదరాబాద్ ఒక పని మీద వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు, ఆయన సహోదరుడు కేర్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకు ఏదో గుండె సంబంధించినటువంటి రోగం వచ్చిందని చెప్పి ఆ కేర్ హాస్పిటల్లో పెట్టారు. నేను హైదరాబాద్లో ఉన్నానని తెలిసిన తర్వాత డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి, హైదరాబాద్లో ఉన్నారు కదా అన్నయ్య, కేర్ హాస్పిటల్లో ఉన్నారు, ఒకసారి వెళ్ళి మీరు ఆయన దర్శించి ప్రార్థన చేసి రండి అన్నారు. సరే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కేర్ హాస్పిటల్ అనేది మొత్తం చుట్టూ రౌండ్గా ఉంది. నేను మన హాస్పిటల్లో ఎలా విజిటింగ్ ఉంటుందో అలాగే అనుకుని నేను వెళ్తూ ఉండేటప్పటికి అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. సెక్యూరిటీ ఉండి అన్నాడు, పాస్ అయ్యింది అన్నాడు. పాస్ లేదు, నాకు పాస్ లేదు, ఏం లేదంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే పాస్ కావాలి అన్నాడు. ఎంట్రీ పాస్ ఉంటేనే కానీ వెళ్ళటం కుదరదంటే నేను కిందకు వచ్చేసి నన్ను పంపిన డాక్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా మరి ఎంట్రీ పాస్ కావాలంటే నాకు పాస్ లేదు, నేను వెళ్ళడానికి లేదని అంటే, మీరు అక్కడే ఉండండి, బాబు వచ్చి మీకు పాస్ ఇస్తాడు, మీరు లోపలికి వెళ్తారు కానీ అన్నాడు. సరే, నేను అక్కడ ఉన్నప్పుడు మరి ఆ డాక్టర్ గారి యొక్క బాబు కిందకు వచ్చి నాకు ఆ కార్డు ఇచ్చారు. నేను లోపలికి వెళ్ళాను. రెండు మీకోసం చూస్తున్నాను, నాకు డాక్టర్ గారు వస్తారు, మీరు ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేసి వెళితే డాక్టర్ గారు వచ్చి నన్ను తీసుకుని వెళ్తారు అన్నారు. సరే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, పర్వాలేదు ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, మీకు గొప్ప స్వస్థత కలుగుతుంది అని చెప్పి నేను చేతులెత్తి అక్కడ ప్రార్థన చేసి యేసు నామములో ఆ బలహీనతను నేను గద్దించాను. యేసు నామములో ఆ వాల్వులు తెరవబడినగా కానీ నేను ప్రార్థన చేసినప్పుడు స్టంట్లు పడతాయంట, 2 స్టంట్లు పడతాయి అన్నారట. నేను ప్రార్థన చేసి వచ్చాను. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరి ఆ రోజు సాయంకాలం 3 గంటల వరకు డాక్టర్ గారు రాలే.
ఆ తర్వాత వచ్చి డాక్టర్ గారు ఈ డాక్టర్ గారిని పరీక్ష చేయడానికి మరలా తీసుకుని వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. ఒక్క స్టంట్ కూడా పడడానికి ఆస్కారం లేకుండా దేవుడు ఆయనను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇఫ్ యు రిబ్యూక్ యువర్ డిసీజ్, గాడ్ విల్ హీల్ యూ. గాడ్ హీల్స్ యూ. దేవుడు ఖచ్చితంగా దేవుడు నేను స్వస్థపరుస్తాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినటువంటి దేవుడు నీ విశ్వాసమును బట్టి, ఆయన మీద నీకున్న నమ్మకాన్ని బట్టి, ఆయన నామాన్ని ఉపయోగించడాన్ని బట్టి ఆయన గొప్ప స్వస్థతను ఇస్తాడు. తర్వాత వారు ఫోన్ చేసినప్పుడు ఇదిగో ఇలాంటి అద్భుతం జరిగిందని చెప్పినప్పుడు నేను దేవునిని మహిమపరచకుండా ఉండలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన వారిని స్వస్థపరుస్తాడు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో నేను దానికి స్వస్థతను ఆరోగ్యాన్ని మరలా రప్పిస్తున్నాను, వారిని స్వస్థపరుస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. స్వస్థతను ఆరోగ్యాన్ని మరలా ఆరోపిస్తున్నాను. స్వస్థతనిచ్చేవాడు, స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే. వారిని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. అనేకులు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారానే స్వస్థపడ్డారు. దేవుని బిడ్డలారా, మనుషుల జ్ఞానం కొందరిని కఠినంగా మార్చేస్తుంది, సిలువకు శత్రువులుగా మారుస్తుంది. కానీ స్వస్థత కార్యం సిలువ ద్వారా ప్రారంభమై ఈ విషయంలో కొందరిని దేవుని యొక్క సిలువ దగ్గరికి నడిపిస్తూ ఉంది. స్వస్థత కార్యం అనేది సిలువ ద్వారా ప్రారంభమవుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలాగున్న వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించినాడు గాను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడని, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడని వాక్యంలో చెప్పబడుతుంది. స్వస్థత లేవన్నావంటే నీ కొరకు క్రీస్తు దెబ్బలు తినలేదు, అంత అబద్ధము అని అర్థం. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అని వాక్యం చెప్తుంటే, స్వస్థతలు లేవు అంటున్నావంటే ఆయన నీ కొరకు దెబ్బలు తినలేదని నువ్వు రూఢిపరుస్తున్నావు. అంత అబద్ధమని నిన్ను మోసగించుకుంటున్నావు, లోకాన్ని కూడా మోసపుచ్చుతున్నావు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాట భవిష్యత్ తరాలకు కూడా సంబంధించినటువంటి మాట. ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయించును అనమనుకోండి, ఒకసారి ఉదయించి మానేశాడా? లేదు. ప్రతి ఉదయాన ప్రతి దినము కూడా ఆయన ఉదయిస్తాడు. ఆయన సృష్టించినటువంటి సూర్యుడే, పగటి నేరటకు పెద్ద జ్యోతిగా సృష్టించినటువంటి సూర్యుడే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటుంటే, నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన కొరకు నిరంతరము పనిచేయడా? దేవుని బిడ్డ, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచు. ఏ ప్రార్థన అండి? విశ్వాస సహితమైన ప్రార్థన. మరొక గొప్ప విషయం ఏంటంటే, అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమించబడతాయట. నీవు చేసిన ప్రార్థన, మీరు చేసిన విశ్వాస సహిత ప్రార్థన వాడు బాగు చేస్తుంది, వాడి పాపాలు కూడా క్షమించబడేటట్లుగా చేస్తూ ఉంది. ఇంకా చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో శిష్యుల దగ్గరికి ఒక బాలుని తీసుకుని వచ్చాడు, మోగా చెవుడు దెయ్యం పట్టిన వాడిని. శిష్యులు బాగు చేయలేకపోయారు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసయ్య వచ్చి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య ఇక్కడ మనకు ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. ఏమిటదంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెబుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నమ్ముతావా? దేవుని కార్యాలను నువ్వు నమ్ముతావా? దేవుని మాటను నమ్ముతావా? దేవుని శక్తిని నమ్ముతావా? దేవుని మహిమను నమ్ముతావా? దేవుని ప్రభావాన్ని నమ్ముతావా? నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా, లోకపోకడ టీవీలో ఇలాగుంది, కొడాలతో కొట్టించుకుంటే రోగాలు స్వస్థత పొందుతున్నారు, రుగ్మతలు పోతున్నాయి. కాలుతో తన్నుతూ నిమ్మకాయలు ఇస్తుంటే రోగాలు తగ్గుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంగిలి విస్తరల మీద పొరుల దండాలు పెడుతుంటే కోరికలు నెరవేరుతున్నాయి, దీర్ఘకాలిక రోగాలని నయమైపోతున్నాయి. ఒకడంటాడు తన మూత్రం తానే తాగుతాడు, తన మూత్రం తానే తాగి ఇది సర్వరోగ నివారిణి, ఇది తాగితే జబ్బులు రావు.
ఒకవేళ ఒంట్లో ఏ రకమైన జబ్బు అన్నా తగ్గిపోతుంది అంటాడు ఒకడు. తాయెత్తులు కట్టించుకుంటే దెయ్యాలు రావు అంటాడు, జబ్బులు నయమైపోతాయి అంటాడు. చూడండి, చాలామంది ఇంకా పల్లెటూరులో అనేక మంది అమాయక ప్రజలు జ్వరం వస్తే తాడు కట్టించుకుంటారు. బలహీన పడిపోతే విటమిన్లు, ప్రోటీన్లు ఇవి తగ్గి బలహీన పడిపోతే గాలి పట్టిందనో, లేకపోతే గాలి చేష్టలనో, లేకపోతే ఏదో తొక్కుడు దొక్కాడనో వెళ్ళి దారాలు కట్టించుకుంటారు, తాయెత్తులు కట్టించుకుంటారు. చేతబడులు, పిశాచ తంత్రాల నుండి విడుదల కలుగుతాయని చెప్తారు తాయెత్తులే కట్టించుకొని. తర్వాత విభూది మంత్రం. ఇంత కటిక చీకట్లో ప్రజలు మనోనేత్రాలు మూయబడి తడుములాడుతుంటాయి. జీవము గల దేవుని హీనపరిచి నీ అవివేక హృదయంలో ఉన్న అంధకారాన్ని బట్టి దేవుని మహిమను చూడలేని గుడ్డివాడిగా నీ ఉండి స్వస్థతలు లేవు అని అంటున్నావంటే ఏ కాలంలో ఉన్నావు? ప్రియ సోదరి సోదరుడా, దేవుడు శక్తిహీనుడు అనుకుంటున్నావా? ఈ లోకంలో ఒక విధానం ఉందో తెలుసా? గ్రహణం పట్టింది అనుకోండి, గ్రహణం రోజున ఈ లోక దేవతలకు శక్తి ఉండదట. అందుకే గుళ్ళు మూసి తాళాలు చేస్తారు. అదేంటో, యేసయ్య అలాంటి శక్తిహీనుడు కాడు. ఆయన మరణమును గెలుచును మృత్యుంజయుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యేసయ్యలో నిత్య శక్తి ఉందని. నిత్య శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఇంకా అంటాడు, భూమి మీద ఆ యేసయ్యకు సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో భూమి మీద యేసయ్యకు సర్వాధికారం ఇవ్వబడిందని. దేవుని పట్లరా, దేవుని రాజ్యము మాటలతో కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడింది, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో అయ్యున్నది. ఉట్టొట్టి మాటలతో కాదు. కొంతమంది ఆ మాటలు వినేసి, దేవుని మాటలు వినేసి స్తోత్రం ప్రభు నాయన అంటారు. కొంతమంది ఏమంటారంటే, ఇగో నేను ప్రభువా ఈ రోగం నీ చిత్తమని ఆయన, ఈ బలహీనత నీ చిత్తమని ఆయన, ఈ రోగము నీ బలహీనత దేవుని చిత్తమా? నీ రోగము నీ బలహీనత దేవుని చిత్తమైతే మరి ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత నీకు కలగడం దేవుని చిత్తం కాదా? నీ బలహీనత దేవుని చిత్తం అనుకుంటున్నావు. అనుకో, నీ బలహీనతలోనే దేవుని కృప పరిపూర్ణమవుతుంది అనుకో, నిజమే. అదే బలహీనత. కానీ నీ బలహీనతను ఎరిగిన దేవుడు, నీ రోగమును ఎరిగిన దేవుడు, నీ రుగ్మతను ఎరిగిన దేవుడు, నిన్ను కలవరపరిచే సమస్యను ఎరిగిన దేవుడు, నువ్వు నిద్రపోతున్నావేమో కానీ ఆయన నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా నీ పట్ల ఆయన కార్యాలు చేస్తున్నాడు. స్వస్థతలు లేవు అని చెప్పుట అది మనకు మంచిది కాదు. ఇంకా అనేక మంది రోగులకి ఎలా ఎందుకు చచ్చిపోతున్నారంటే, ఇది ప్రభు శరీరం అని వివేచింపగా తిని తాగేవారు వెళ్తారు, అంతే. ఇష్టానుసారంగా వారు ఉంటారు, లోకంలో కలిసిపోతారు. వచ్చి ప్రభురాత్రి భోజన సంస్కారంలో వారు పాలు పంపులు పొందుతారు. దేవుని వాక్యం చెప్తుంది, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటిగా తిను త్రాగుచున్నాడు. కనుకనే వీళ్ళు అనేకులు రోగులను బలహీనలై ఉన్నారు, అనేక మంది చనిపోతున్నారు. యేసయ్య శరీరాన్ని భుజిస్తున్నటువంటి నీలో నిత్య జీవము కలిగిన వ్యక్తిగా ఉండాలి. యేసయ్య యొక్క మహిమకరమైనటువంటి జీవితము నీలో కనబడుతూ ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసును నీవునే కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, స్వస్థతలు లేవు అని చెప్పుట సాతాను యొక్క ప్రణాళిక. స్వస్థతలు లేవు అని చెప్పుట సాతాను యొక్క ప్రణాళికలో ఒక భాగమే. దేవుని జీవములో నుండి నిన్ను వేరు చేయడానికి ఆశ చూపి మోసగించి నీ చేత పాపము చేయించి దానికి బానిసగా చేసి దాని ద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి నీలో పుట్టించి నిన్ను రోగిగా చేసి నీలో మరణాపేక్షను కలిగించి కృంగదీసి నీ ఆయు ప్రమాణాన్ని తగ్గించి దేవుని ప్రణాళిక నీలో నెరవేరకుండా చేసి నిన్ను రోగిగా చంపాలనేదే సాతాను యొక్క ఉద్దేశం. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థతలు లేవని చెప్పి దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందనివ్వకుండా చేయాలనేది సాతాను యొక్క పన్నాగం. ఆ పన్నాగంలో భాగంగా కొందరు నీతి పరిచారికులు వేషం వేసుకొని అబద్ధాలను ప్రచారం చేస్తూ తీర్పున్నదని మర్చిపోయి వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉండి దేవుని యొక్క శక్తిని హీనపరిచి వారు మాట్లాడుతున్నారు.
నీకు కలిగిన ఈ బలహీనత దేవుని చిత్తమే అని అంటున్న వారిలో వారు కూడా ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తాడు. దేవుని బిడ్డలారా, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 16 వచనం, 3వ అధ్యాయం 5-8 వచనాలు, మార్కు సువార్త 4:24 వచనంలో, భక్తిహీనుల మాట వింటే నీవు మరి భక్తిహీనుడిగా మారిపోతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. శరీరం అంటుంది, నీకున్న బలహీనత చిన్న మాత్ర వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నీ దగ్గర ధనం ఉంది, నీ ధనంపై నీకు మనసు ఉంది, నీ సామర్థ్యం ఎంతో నువ్వు చూసుకుంటున్నావు. నా దగ్గర ధనం ఉంది కనుక ప్రతి చిన్న అవసరతకు దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు అనుకుంటున్నావు. నీ అవసరాలను తీర్చుకోవడానికి ఈ డబ్బు దేవుడే ఇచ్చాడని శరీరం అంటుంది. నీ మనసు నీతో అంటుంది. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి. అక్కడ అనేక మంది వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఒక వైద్యుడి దగ్గర జబ్బు తగ్గకపోతే మరో వైద్యుడి దగ్గరికి వెళ్ళింది. అనేక మంది వైద్యులను సంప్రదించింది. వాక్యం రాయబడింది, అనేకమైన మందులు వాడింది అనటం కంటే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అని రాయబడింది. ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంత వ్యయం చేసుకొని ఏమాత్రం ప్రయోజనం లేక యేసయ్యను గురించి విని, అప్పుడు యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాననుకొని ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకొని బాగుపడింది. 12 సంవత్సరాలు యేసు లేకుండా జీవించింది. కానీ ఇప్పుడైతే యేసును వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె బాగుపడి యేసు నామాన మహిమపరుస్తుంది. ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచుందని. ఈ మాటలు వింటున్న విశ్వాసి, నీ విశ్వాసము బలమైనదైతే దేవుని వల్ల అద్భుత కార్యాలను చూస్తావు. నీ విశ్వాసము బలమైనదేనా? విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నాడని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడతా ఉంది. ఆయన మీద ఆనుకుంటావా? పూర్ణ శాంతి గలవానిగా ఆయన నిన్ను మార్చివేయగలడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? మనుష్యుల మాటలపై ఉన్నంత నమ్మకం దేవుని మాటల మీద ఉంటుందా? దేవుని కార్యాలను తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి జ్ఞానమని, దేవుని కార్యాలను తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారి మాటలకు ఇచ్చినంత విలువ దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యానికి నువ్వు ఇస్తున్నావా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ మాట సంపూర్ణ స్వచ్ఛత కలిగింది, అది నీ సేవకునికి ప్రియమైంది, అది స్వస్థతనిస్తుంది అంటున్నాడు. స్వచ్ఛమైన దేవుని మాట, సంపూర్ణమైన దేవుని మాట నీలో స్వస్థతను తీసుకుని వస్తుంది. ఆయన 107 కీర్తనలో ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు, వారు పడిన గుంటలోండి ఆయన వారిని పైకి లేవనెత్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, గత 5 ఎపిసోడ్ల నుండి ఇది 6వ ఎపిసోడ్గా స్వస్థతను గురించినటువంటి సందేశాన్ని నా ద్వారా దేవుడు మాట్లాడిస్తూ మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన శక్తి అపారమైంది. ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని మార్చగలిగిన వాడు దేవుడే. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావో దేవుడు నీ కొరకు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను శక్తిమంతునిగా నిలబెడతాడు. ఇక ఈ జీవితం అయిపోయింది, ఇక నా ముగింపు దశకు నేను వచ్చేసాను అనుకున్న ఎందరి స్థితిని మార్చి వారిని దేవుడు తన మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుని వాడుకుంటూ ఉన్నాడు. నీ విషయంలో దేవుడు ఎంత కార్యం చేయడు? ఇలాగం రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుకని విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు. శాశ్వతమైనది ఆయన ప్రేమ, మనుషుల్లాంటి ప్రేమ కాదు, మనుషుల యొక్క మనస్తత్వం లాంటిది కాదు ఆయన మనస్తత్వం. కోపపడుతూనే వాత్సల్యత చూపే దేవుడు. ఇదిగో నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించుతాను కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తున్నాను. పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకుని అన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు సొత్తుగా ఉన్నటువంటి నిన్ను
దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నిన్ను విడువడు, ఎడబాయడు. నీతి అని తన దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాడు. నీకు సమయోచితమైన సహాయం చేస్తాడు. మేలు కలుగుటకే సమస్తం సమకూడు జరిగిస్తాడు. నిన్ను ప్రేమించిన ప్రభువు నీ కొరకు ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మనుష్యుల ప్రేమకు నువ్వు దూరం అయిపోయావేమో, ఆత్మీయుల ప్రేమకు నువ్వు దూరం అయిపోయావేమో, కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ప్రేమకు పాత్రుడు అవుతావా? ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావా? ఇదే మిక్కులు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మార్పు చెందావా? మారు మనసు పొందావా? ప్రియ దేవుని బిడ్డ, నీ మనసు మారి నూతనమైందా? మారు మనసు పొందితే నీలో ఉన్న విశ్వాసం వృద్ధి పొందినట్లుగా ప్రార్థించు ప్రభువుని. ఒకవేళ మారు మనసు పొందకుండా ఉంటే నీ పాపములు ఒప్పుకొని ప్రభు వైపు తిరుగు. ప్రభు నిన్ను నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఈ సమయంలో ఒకవేళ నువ్వు రోగిగా పడి ఉంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనసులో ఎంతకాలం వేదన పడతావు? ఎంతకాలం నువ్వు కృంగిపోతావు? ఎవరితో ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఎంతకాలం కన్నీళ్లు విడుస్తావు? ఎంతకాలం దుఃఖపడతావు? ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆదుకోవడానికి ఆయన హస్తం చాపి ఉన్నాడు. ఆయన చాపబడినటువంటి హస్తం ఎదుట ఉంది. ఆయన నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే ఆయన ప్రభావం ఇప్పుడే నిన్ను తాకుతుంది. ఆయన మాటలో శక్తి ఇప్పుడే నీలోనికి ప్రవేశిస్తూ ఉంది. నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చుతూ ఉంది. నాతో కలిసి ప్రార్థించు. నీకు గొప్ప విడుదలని ప్రభు ఇస్తున్నాడు. గొప్ప విడుదల పొంది స్వస్థ పడబోతున్నావు. ప్రార్థిద్దాం. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు జీవము గల దేవుడువు, మృతులను సజీవులుగా చేయ దేవుడువు. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ఉన్నటువంటి ఈ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి. యేసు నామములో ఈ బిడ్డలు ఉన్నటువంటి స్థితి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా, ఈ బిడ్డలు మీరు నన్ను తాకండి యేసయ్యా. మీరు ముట్టు స్వస్థపరచండి. బలహీనపరచు దురాత్మ శక్తుల ప్రభావమా, యేసు నామములో ఈ బిడ్డల నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I commanding in the name of Jesus, all filthy spirits disappear right now. ఇప్పుడే ఈ కుటుంబాలను విడిచిపోవును గాక, ఈ ప్రజలను విడిచిపోవును గాక. దురాత్మ శక్తుల ప్రభావము, చీకటి శక్తుల యొక్క ప్రభావము, చిల్లంగి ప్రయోగము ఈ కుటుంబాలను విడిచిపోవును గాక. ఇప్పుడే గొప్ప స్వస్థతను విడుదల చేస్తున్నాను. యేసయ్యా, నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, వరమును బట్టి, నజరేయుడైన యేసు నామములో ఇదిగో ఇప్పుడు ఈ బిడ్డల మీద తాకేందుకు స్తోత్రాలు. చేతుల నుంచి వీరి మీద ప్రార్థన చేస్తున్నాను. వేలు చూపించి ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత శీఘ్రముగా నీకు కలుగును గాక. యేసు నామములో స్వస్థత ఇప్పుడే నీకు శీఘ్రముగా కలుగును గాక. అలసిన వాని ప్రాణములకు ఊరట కలిగించి దయగల మాటలు నా నోట మీరు ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ మాట నేను ముద్రంగరంగా చేస్తున్నానని చెప్పిందేవా. ఈ మాటలు స్థిరపరిచి నీ బిడ్డ మీరు ధైర్యపరిచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. మీరు చూపిన కృపక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీరు ఇచ్చినటువంటి విడుదల స్వస్థతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నజరేయుడిని యేసు నామములో పొంది ఉన్నాము నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవాశీర్వాదాలు మీకు ಎಲ್ಲರಿಗೂ కలుగును గాక. దేవుని చిత్తముతో మరో కార్యక్రమంలో మనమందరం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. ఆమెన్.